హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పబోతున్నాను. ఇవి మనకు ఎగ్జామ్స్లో రావడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని మనకు తెలుగు యాస్పిరెంట్స్ గురించి ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలాగుందో చెప్పండి నా కామెంట్స్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫస్ట్లీ మనం హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో మొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా నియమితురాలు అయిన వారు ఎవరు? కిరణ్ బేడి, సోనాలి మిశ్రా, అర్చనా రామసుందరం ఆర్ రేఖా శర్మ అని అడిగారు. అయితే ఆప్షన్ వచ్చేసి మనకి మీరేమనుకుంటున్నారు? నేనైతే సోనాలి మిశ్రా ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే సోనాలి మిశ్రా అనేది తను ఐఏఎస్ అనమాట. అయితే ఆర్పిఎఫ్ చరిత్రలో 143 సంవత్సరాలుగా ఒక మహిళని అధికారంలో చేయడం అనేది ఇదే మొదటిసారి అనమాట. అర్థమైందా? తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసి జెన్నిఫర్ సిమోన్స్ హ్యాస్ మేడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అంటే జెన్నిఫర్ సిమన్స్ చరిత్రలో తొలి మహిళ అధ్యక్షురాలిగా ఏ దేశానికి ఎన్నికయ్యారు అని అడుగుతున్నారు. గుయానా, సురేనా, వెనిజువలా, చిల్లీ. అయితే ఆప్షన్ వచ్చేసి మనకి సురేనామ్ క్యాపిటల్ వచ్చేసి మనకి పరమారిబో. ఓకేనా? దాని యొక్క కరెన్సీ వచ్చేసి మనకి సురేనామిస్ డాలర్. అర్థమైందా ఫ్రెండ్స్? అయితే థర్డ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఇండియన్ క్రికెటర్ హ్యాస్ ఓక్లీ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఇన్ ఇండియా అంటే ఓక్లీ సంస్థ ఇటీవల భారత్లో తమ బ్రాండ్ అంబాసిడర్గా భారత క్రికెటర్ ఎవరిని నియమితులుగా చేసుకున్నారు? అయితే మన విరాట్ కోహ్లీయా, శుభమన్ గిల్లా, రోహిత్ శర్మనా, జస్ప్రీత్ బుమ్రానా? అయితే మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి శుభమన్ గిల్ని అయితే అపాయింట్ చేసుకున్నారనమాట. ఫ్రెండ్స్, అయితే ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దాం. హూ హ్యాస్ రీసెంట్లీ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ సిఇఓ ఆఫ్ ఐసీసీ అంటే ఐసీసీ కొత్త సిఇఓగా ఇటీవల ఎవరిని నియమించారు? రాహుల్ జోహ్రీ ఆర్ సంజయ్ గుప్తా ఆర్ జియో ఫలార్డిస్ ఆర్ అజయ్ జడేజా? మీరేమనుకుంటున్నారు? అయితే కామెంట్స్లో చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి సంజయ్ గుప్తా. అర్థమైందా? ఫిఫ్త్ క్వశ్చన్. జస్టిస్ సంజీవ్ సచదే హ్యాస్ బీన్ స్వర్న్ ఇన్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే జస్టిస్ సంజీవ్ ఏ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు? సచదేవ్. ఓకేనా? ఇది సచ్ దేవా. ఓకేనా ఫ్రెండ్స్? ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఆర్ ఛత్తీస్గఢ్ ఆర్ గోవా? ఆప్షన్ రైట్ ఆన్సర్ ఈస్ మధ్యప్రదేశ్. సిక్స్త్ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ద న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్? యాక్సిస్ బ్యాంక్ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరిని నియమితులు చేశారు? రాజీవ్ ఆనంద్, సందీప్ బక్షి, నీరజ్ గంభీర్ ఆర్ విశాల్ గోయల్? ఆన్సర్ ఈస్ నీరజ్ గంభీర్. ఓకేనా? అయితే ప్రతి క్వశ్చన్కి ఒక 5 సెకండ్స్ టైం ఇస్తాను. ఒకవేళ మీరు ఆన్సర్ చెప్పగలిగితే చెప్పండి. ప్రొఫెసర్ అశ్విన్ కుమార్ ఘోష్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ విచ్ స్టేట్? ప్రొఫెసర్ అశ్విన్ కుమార్ ఘోష్ ఏ రాష్ట్రానికి గవర్నర్గా ఎంపికయ్యారు? ఏ పంజాబ్, బి గుజరాత్, సి హర్యానా, డి హిమాచల్ ప్రదేశ్? ఓకేనా? ఆప్షన్ సి హర్యానా ఇస్ ద రైట్ ఆన్సర్. ఎయిత్ వన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ సిఇఓ ఆఫ్ సన్సద్ టీవీ? సన్సద్ టీవీ సిఇఓగా ఎవరిని నియమితులు చేశారు? రాజీవ్ కుమార్, అనిల్ కుమార్ సింగ్, ఉత్పల్ కుమార్ సింగ్ ఆర్ అజయ్ కుమార్ భల్లా? ఉత్పల్ కుమార్ సింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నైన్త్ వన్. ఇన్ July 2025, who has been appointed as the mission director of అటల్ ఇన్నోవేషన్ మిషన్ అంటే జూలై 2025లో అటల్ ఇన్నోవేషన్ మిషన్ని ఎవరిని డైరెక్టర్గా నియమితురాలు చేశారు?
చేతన్ వైష్ణవ్, దీపక్ బాగ్లా, నీతా మహాజన్ ఆర్ మోహన్ సింగ్? రైట్ ఆన్సర్ ఈజ్ దీపక్ బాగ్లా. ఓకేనా? మీ అందరికీ ఒక క్వశ్చన్, ఈ యొక్క ఆన్సర్ని మీరు కామెంట్స్లో చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే విచ్ బాలీవుడ్ యాక్టర్స్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ మాల్దీవ్స్ గ్లోబల్ టూరిజం అంబాసిడర్? మాల్దీవ్ గ్లోబల్ టూరిజం అంబాసిడర్గా కొత్తగా నియమితులైన బాలీవుడ్ నటి ఎవరు? దీపికా పడుకొనే, ఆర్ ఆలియా భట్, ఆర్ కత్రీనా కైఫ్, ఆర్ కృతి సనన్? దీని యొక్క ఆన్సర్ని మీరు కామెంట్స్లో చెప్పండి. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో నచ్చిందో లేదో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.